హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్. ఈ రోజు మనం సికింద్రాబాద్ లో ఉన్న వెంకటరమణ కట్టగాజులు అండ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి. మీ అందరికీ తెలుసు కదా, ఈ షోరూమ్ లో వచ్చి మనకి కాపర్ బేస్డ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది. మనకి ఏ జ్యువెలరీ అయినా సరే బేస్ మెటల్ కాపర్ ఉంటుందండి, పైన మొత్తం కూడా గోల్డ్ షీట్ వస్తుంది. సో మనకి ఇది ఎగ్జాక్ట్ గా గోల్డ్ లానే ఉంటుందండి. 24 క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుంది. అండ్ డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు చక్కగా. డైలీ వేర్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. ఇక్కడ ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే నెక్లెస్ మేళా అని స్పెషల్ గా చేస్తున్నారు. సో దీనికి గెస్ట్ గా ఉదయ్ భాను గారు కూడా వచ్చారండి. ఈ రోజు కలెక్షన్ కొన్ని మేడం గారు కూడా మనకి షేర్ చేస్తారు. అండ్ ఈ రోజు వీడియోలో 30 గ్రామ్స్ 35 గ్రామ్స్ సాలిడ్ లో వచ్చే నెక్లెస్ ఏదైనా సరే 5 గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఒక 40,000 లో మనకు ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ వస్తుంది అనమాట. కలెక్షన్ అయితే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి. వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్ లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలా మంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది. అలాంటి ఒక సబ్జెక్ట్ ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే వేరే ఏదైనా చూసిన మోడల్స్ ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్ లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇది ఇంతవరకు ఈ ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్ లోనో 6 గ్రామ్స్ లోనో 8 గ్రామ్స్ లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికాయి కాదు మేడం. ఎందుకు అని అంటే మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి 5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అలా పెరిగిపోతా ఉంటది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో ఒక ఛాన్సే ఉంటది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్ లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ ని ఇవ్వగలగాలి కస్టమర్ కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అని చెప్పి అనుకొని దీనికంటే ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 మెంబర్స్ వర్కర్స్ ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్ కి ఒక వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెక్టార్ అంతా నేర్పేవాళ్ళం. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కింద వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని వీళ్ళ ఒక 30 మెంబర్స్ కి ఒక 10 మెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ ని వేసి 40 మెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్ లో. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్ లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్ గా అనుకోండి ये मॉडल्स మా స్టోర్ లోనే 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం.
కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్లు, వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లీస్ లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ గా సప్లై అవుతుంది. ఇది ఇక్కడ ఈ స్టోర్ కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్ కానీ మిగతా స్టేట్ లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్ లో మన భాను గారే యాంకర్ కి, దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చెక్కు చెదరని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేపించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది. ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల్లో నక్లీస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటది, డెలికేట్ గా ఉంటది, పెద్దగా ఏముండదు మోడల్ అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది 5 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకంటే ఒక పీసు సింగిల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము లాట్ ఆఫ్ మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటదని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ అయితే గనక మీకు 1 by 1 మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటది. వీడియోస్ లో కానీ లేదంటే ఫొటోస్ లో కానీ మీరు ఆన్లైన్ ద్వారాగా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్రతి మోడల్ ని కూడా మనం దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, పబ్లిక్ చేస్తాం అనమాట. త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇవి. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి మనసు నిండా. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మాకు విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైన కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మనం బంగారం వేసుకున్నామన్న ఫీల్లో ఉండము, కాన్షియస్గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో ఇస్తున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌటే. సో క్లారిఫై చేసుకుందామా? సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా మంది. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి? అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ, కట్టుగాజుల జ్యువెలరీ. కట్టు అని అంటే అండి లోపల కాపర్ ఉంటది, కాపర్ పైన బంగారం రేకిని కట్టేస్తాం, అంటే షోల్డరింగ్ చేస్తాం. అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, లోపల మెటీరియల్ కాపర్ ఉంటది.
అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి గోల్డ్ షీట్ జ్యువెలరీ, గోల్డ్ షీట్ జ్యువెలరీ, షీటెడ్ జ్యువెలరీ అంటే తిరుపతి టెంపుల్ వర్క్ ఏదైతే ఉందో అది షీటెడ్ అండి. మీరు గమనిస్తే వెళ్తా ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటారు చూసారా, అది షీట్ అండి. కంప్లీట్ సాలిడ్ బంగారం కాదు, సాలిడ్ బంగారం కుదరదండి. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు, అది బాగా మెత్తగా ఉంటది. మీకు తెలుసు పూర్తిగా 24 ఐటమ్ ఆర్నమెంట్ తయారవుతుంది. అది తయారవ్వకుండా అది తయారై అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. అండ్ ఇది మేము వాడేది 24, వాళ్ళు వాడేది 24. దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వటం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. ఇదే కాన్సెప్ట్ అనమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ ని మనం దింపడం చేస్తాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది. సో ఏ డిజైన్ అయినా ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా చేస్తాం, ఎటువంటి డిజైన్ అయినా తయారు చేస్తాం. ఇప్పుడు మన బంగారం షాప్ వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని 916 గోల్డ్ అని ఒకటి అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే మీ ఈ దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి అంటే 22 క్యారెటా, 24 క్యారెటా, 916 అండ్ ఎంత ఉంది. ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద ఎంత రాగి ఉంది, ఎంత బంగారం ఉంది, అది డిఫరెన్షియేట్ చేసేది ఎలా, సామాన్యులకు అర్థమయ్యేది ఎలా కస్టమర్స్ కి? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నక్లిస్ అయినా గాజులైనా వాట్ ఎవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. అంటే 30 ఉంటది, 40 ఉంటది. డిజైనింగ్ బేస్ ఉంటది, డిపెండింగ్ డిజైనింగ్ బేస్ టోటల్ వెయిట్ ఉంటది. దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్ కి చూడడానికి అవకాశం చెయ్యాలి అని అంటే కనుక టోటల్ గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకనంటే మనం ఫర్దర్ గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్ కి ఇచ్చినా లేదంటే సేల్ కి ఇచ్చినా చెకింగ్ ఇచ్చినా అదే మనకి 1-2 టచ్ తక్కువ ఉందనో అదే చెప్తారు. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే అది 916 అంటున్నారు. మీరు 916 మీరు ఖజానా మిగతా ఏ జ్యువెలరీలో అనండి, మీరు కార్పొరేట్ కంపెనీ జ్యువెలరీలు ఏవైనా సరే, మీరు లలిత అని అంటారో లేదంటే కళ్యాణి జ్యువెలరీ అంటారో, మల్బార్ అంటారో, లలిత అదే 80 రూపాయలు మాత్రమే రీసేల్ అయితే కనుక చాలా నాలెడ్జ్ దానికి మనకి శ్రీనాథ్ గారు మాకందరికి బాగా నాలెడ్జ్ పెరిగిపోతుంది. రేపు అండ్ అది పాలిష్ ఏదైతే ఉందో పాలిష్ పోయింది అనుకోండి, మీకు 916 పాలిష్ వేయటం అని అంటే 500-1000 రేంజ్ లో ఇచ్చేస్తారు. కానీ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ వేయాలి అని అంటే కనుక మినిమం అరౌండ్ 3000-4500 ఆ రేట్ లోనే తీసుకుంటారు. మినిమం 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అదే అంటున్నాను. రీపాలిష్ చేయడానికి 20 నుంచి 30 రూపాయలు చార్జ్ చేస్తున్నారు అని అంటే 100 గ్రాముల హారం దగ్గర 2000-3000 రూపాయలు చార్జ్ చేస్తున్నట్టే. అది అంతే. అన్ని వేల రూపాయలు మీరు పెట్టి మళ్ళీ పాలిష్ చేసినా అది కూడా మళ్ళీ పోతుంది. ఇక్కడ రెగ్యులర్ గా వాడుకోవడానికి అండ్ మీరు రేంజ్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ గా 916 అన్న ఫీల్ రావాలంటే గనక ఖచ్చితంగా షీటెడ్ జ్యువెలరీ అన్నదే ద బెస్ట్ అవుతుందండి. ఎందుకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టి సిల్వర్ జ్యువెలరీ కొన్నారు, మీరు ఎన్నాళ్ళు అయిపోయినా సరే మీకు ఆ క్యాష్ అయితే రాదు. ఇదే నక్లీసు ఇప్పుడు మీరు ఇది 5 గ్రామ్స్ పెట్టి కొన్నారు, ఇది వచ్చేటోడికి ఇవాళ రేటు 8,000 చెప్పున 40,000 రూపాయలు పెట్టుకుంటే 40,000 వచ్చేస్తుంది. అప్పుడు రేటే ఇచ్చేస్తాం, బిల్తో సంబంధం లేదు. గోల్డ్ రేట్ పెరిగిన రేటే వచ్చేస్తుంది. 1,50,000 తులం అయింది అనుకోండి, 1,50,000 తులం అయిందనంటే తులం రేట్ ప్రకారం వచ్చేస్తుంది, మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు 8,000 ఇవాళ గ్రామ్ రేటు, అదే 15,000 అయిందనంటే గ్రామ్ 15,000 చెప్పిన 2.5కి ఎంత అయిందో అంత క్యాష్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత పెట్టుకున్నారో అంతా మీరు గెయిన్ అయిపోతుంది. అక్కడ ఒక 5 సంవత్సరాలకి ప్రతి గోల్డ్ కూడా 5,000 రేట్ ఉంటే అది 8,000 అవుతుంది, 8,000 రేట్ ఉంటే దగ్గరగా 11,000 రేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే గోల్డ్ ఏదైతే ఉందో 11,000 అబోవ్ వెళ్తుంది. 11,000 అబోవ్ వెళ్ళింది అనుకోండి, ఆ పెరిగిన రేటే మనం ఇస్తున్నాం కాబట్టే కస్టమర్ కి ఇది కొన్నారు, తర్వాత ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ లేవు. తిరిగి మనం ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇస్తుంటే మనం ఎంత పెట్టి అయితే కొంటున్నామో అంత క్యాష్ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లోపు ఒకవేళ దాని మీద పేమెంట్ కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతుంది.
పేమెంట్ కూడా ఇచ్చేస్తారు. పేమెంట్ కావాలనుకుంటే లోన్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది. లేదు గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత రిటర్న్ ఇచ్చారనుకో ఎంత అయితే పెట్టి కొనుక్కున్నారో అంత వచ్చే అవకాశం కూడా ఉంది. పెరిగిన తర్వాతే అమ్ముకోవచ్చు అండి. మీరు గోల్డ్ రేట్ ఎంతైతే ఉంటుందో అంత పెరిగిన తర్వాత మీరు అమ్ముకోవచ్చు. ఈ రోజు మనతో పాటు 90s వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ యాంకర్ అండి ఉదయ్ భాను గారు ఉన్నారు. నాకైతే ఇది నిజంగా డ్రీమా అన్నట్లుంది, రియల్ గా కూడా అనిపించట్లేదు. మ్యామ్ ఇది రియలేనా? నిజమే మ్యామ్. ఈ రోజు మరి వెంకటరమణ కట్టుగాజులకు వచ్చారు. ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే 30 grams నెక్లెస్ 5 grams కే ఇస్తున్నాం అంటున్నారు. మీకు ఆ జ్యువెలరీ చూసినప్పుడు ఎలా అనిపించింది? నేనైతే అమేజ్డ్ ఫీల్ అయ్యానండి. బికాజ్ ఇది అందరికి అందుబాటులోకి బంగారాన్ని తీసుకొచ్చారు. అండ్ బంగారం ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి. అవును, ఉదయభాను ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలాగో బంగారం కూడా తెలుగు వారికి ఉదయభాను ఎలాగో బంగారం కూడా మనందరికి అలాగా, రైట్? సో వి లవ్ ఇట్, వి వాంట్ ఇట్, వి వాంట్ టు వేర్ ఇట్. బట్ ఇప్పుడు బంగారం అందుబాటులో లేదు. చాలా చాలా కాస్ట్లీ అయిపోయింది. సో అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డెఫినెట్ గా త్రినాథ్ గారికి ఈ కాన్సెప్ట్ ని జస్ట్ ఆయన స్వర్ణకారుడుగా ఉన్నప్పుడు షాప్స్ కి చేసి ఇచ్చేవారు. తెలిసిన వాళ్ళు కస్టమర్స్ వచ్చి తన దగ్గర చేయించుకునేవాళ్ళు. అలాంటిది దీన్ని ఒక బిజినెస్ గా ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రిలో 3 షోరూమ్స్ పెట్టి దాని తర్వాత హైదరాబాద్ దాకా షోరూమ్ తెచ్చి మళ్ళీ ఇంకొక షోరూమ్ పెద్ద షోరూమ్ పెట్టి అందరికి ఈ కాన్సెప్ట్ ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు త్రినాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇంకొక చిన్న డౌట్, అంటే జనరల్ గా అంటే చూడకుండా త్రూ మనకి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది బాగా నడుస్తుంది. ఓన్లీ మొబైల్స్ లో చూసిన వాళ్ళు ఇది ఇమిటేషన్ లాగా ఏమన్నా ఉంటుందా? అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. మీకు ఇప్పుడు రియల్ గా చూస్తున్నారు కాబట్టి మీకేమనిపించింది? బంగారం బంగారమే కదండి. వెన్ యూ టచ్ ఇట్ అండ్ సీ ఇట్, ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు బండి జ్యువెలరీ చాలా కొనుక్కున్నాను, బట్ వెన్ యూ వేర్ ఇట్ దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. యూ కాంట్ యూజ్ పర్ఫ్యూమ్, మీకు స్వెట్ పట్టకూడదు, చాలా ఉంటాయి, మేకప్ అంటకూడదు, ఇవన్నీ ఉంటాయండి. ఇదేంటి బంగారం తుడిచేయచ్చు, చప్పగా బ్రష్ చేసి కడుక్కోవచ్చు హ్యాపీగా. ఇది లైఫ్ లాంగ్ ఉండేటువంటి బంగారం ఇది. అది 24 karat గోల్డ్. ఇప్పుడు ఉదయ్ భాను గారి ఫీలింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా గోల్డ్ చూసినట్లుగానే ఉంది, ఏ మాత్రం వేరియేషన్ బంగారమే కదా. గోల్డ్ చూసినట్టు ఇది బంగారం అండి బాబు. మీకు అదే ప్రాబ్లం, అర్థం చేసుకోండి. ఇది బంగారం, అది 916 అట్లా కాదండి బాబు. ఇది ఏంటంటే సారీ, ఇది బంగారం, అచ్చంగా బంగారము. ఇది 24 karat గోల్డ్ అండ్ షీటెడ్ గోల్డ్. లోపల ఎంత కాపర్ పెడుతున్నారు, దానిపైన ఒక షీట్ తోటి బంగారం షీట్ తోటి కవర్ చేస్తారండి. అంటే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్లో ఎలాగైతే ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ అదే కాన్సెప్ట్ అంట వీళ్ళది. మరి చెప్పారు నాకు, చెప్పారు కాబట్టి తెలుస్తుంది. సో ఆ కాన్సెప్టే ఇక్కడ ఉంది. అంటే కొంతకాలం తర్వాత ఆ షీట్ అరిగిపోతే ఏమన్నా, అంటే మరీ ఎక్కువ రోజులు వాడితే, తరతరాలుగా వాడితే అరిగిపోతే ప్రాబ్లం బయటకు రావచ్చు, రాగి బయట రావచ్చు, తెలీదు. నార్మల్ గా వాడుకోవచ్చు. అండ్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీరు సజెస్ట్ చేస్తారా మా ఆడియన్స్ కి? డెఫినెట్ గా. మీరు ఫస్ట్ నన్ను కూడా మీరు నమ్మకం లేదండి. నేను నమ్మితే కానీ నేను ఇంత దూరం రాను. నేను కొనుక్కోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను, లక్షల్లో ఆర్డర్స్ ప్లేస్ చేశాను. బికాజ్ నాకు కావాలి, నా బిడ్డలకు కావాలి. అండ్ మీరు కూడా ఒకసారి రండి, విజిట్ చేయండి, కాన్సెప్ట్ వినండి, చూడండి జ్యువెలరీ, నచ్చితేనే కొనుక్కోండి. ఓకే, వీళ్ళ దగ్గర మీకు ఫైనల్ గా ఏది నచ్చింది మ్యామ్? నాకు అన్ని నచ్చండి. ఈ ర్యాక్ మాత్రం సగం అయిపోద్ది. ఇక్కడ కూడా అడిషనల్ గా మీకు కావాలి అంటే కస్టమైజ్ చేసి ఇది మాత్రం సగం అయిపోద్ది ర్యాక్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.